నేను గమనించింది ఏంటంటే ఇక్కడ 5 ఉన్నారా, 2 ఉన్నారా, 50 మంది ఉన్నారా అనేది నో మ్యాటర్. మీరు దాన్ని 5 ఉన్నా 2 ఉన్నా కంటిన్యూ చేస్తా వస్తున్నారు, అది కదా మ్యాటర్స్. అది ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సింది. కానీ నేను ఒక 3-4 మినిట్స్ మాట్లాడిన ఒక విషయం చెప్పాలండి. ఆల్మోస్ట్ నేను హైదరాబాద్ లో 2 జంట నగరాల్లో ఆల్మోస్ట్ నేను మీ దగ్గరికి వచ్చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ 100 మీటింగ్స్ వెళ్ళుంటాను, గెస్ట్ గా వెళ్తాను, హోస్ట్ గా వెళ్తాను, ఎప్పుడు మైక్ పట్టుకుని తిరుగుతూనే ఉంటాను. ఏ మీటింగ్కి వెళ్ళినా నేను ఫస్ట్ చెప్పేది మీరు కాకతీయ కమ్యూనిటీ కిచెన్ కి వెళ్ళండి, ఒకసారి కర్నూలు వెళ్ళండి. నేను కర్నూలు వెళ్ళకుండా లేదా అనుకుంటాను అప్పుడప్పుడు. యాక్చువల్ ఏం జరిగిందంటే అండి, రీసెంట్ గా మా నాన్నగారు వెళ్ళిపోయింది, మా అమ్మ ఉంది ఇంట్లో ఒకటే. నేను ఫోన్ చేశాను అనుకోండి, మా అమ్మ ఏమంటుంది, ఏం తిన్నావు అంటే రాత్రి పొచ్చారు పప్పుంటే పొచ్చారు వేసుకున్నాను, లేదా రాత్రి పొచ్చారు ఉంటే ఇడ్లీలో వస్తుంది తిన్నాను అని. ఇప్పుడు మార్నింగ్ 4కి ఆమెకి ఫుడ్ పాయిజన్ అయింది, ఏం తిన్నారో తెలియదు. ఆమె కూడా ఏం పెళ్లి అవ్వదు, ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చింది మా అక్కని. జస్ట్ అందుకే నాకు సడన్ లేవడానికి కారణం కూడా అది వచ్చింది. అంటే నాకు భయం అనమాట. ఒక్కటే ఉంది, ఎవరు ఇంటి పక్కన ఉన్నా మనం చూసుకున్నట్టు వాళ్ళు చూసుకోవాలని లేదు. మా ఊరు పెట్టాలని చెప్పేసి కమ్యూనిటీకి ఇచ్చింది. ఆల్మోస్ట్ నేను ఒక 3-4 మంత్స్ గట్టిగా ట్రై చేస్తుంది. ఏముంది, ఎక్కడ కాంపిటీషన్ వస్తుందంటే ఇందాక ఎవరు అన్నారు, మన వాళ్ళకి ఇగోస్, మీరేనా అన్నారు ఇగోస్. యాక్చువల్ గా ఆత్మవిశ్వాసం, కానీ దాన్ని ఎక్స్ప్లోర్ చేసే క్రమంలో అది ఇగో అనుకుంటాం. మా అన్న ఏమంటాడు, మా ఇంట్లో పెడదాం అంటాడు. ఓకే అండి, వాళ్ళందరినీ మా బజార్ వాళ్ళందరినీ ఒప్పించేలోపు మా మామయ్య వచ్చి కాదు మా ఇంట్లో పెడదాం అంటాడు. ఇట్లా ఈ యూనిటీ లేకుండా ఒకటన్నా. ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు బాచింగ్ గారు ఉన్నారనుకోండి, ఆయన అంటే సాఫ్ట్వేర్ జాబ్ ఐటీ సైడ్ వర్క్ ఫ్రమ్ అవును సార్, అందరూ ఒంగోలులోనే ఉంటారు. ఊరంతా సింగిలే, ఇల్లు కనిపెట్టుకుంటూ పొలాన్ని కనిపెట్టుకుంటూ ఒక్కరే ఉన్నారు. ఇంటికంతా ఒక్కరే ఉంటారు, మ్యాక్సిమం ఎక్కడో ఒకరి గది కూడా బతుకుంటాయి కదా. సారీ, వాచింగ్ గారు ఏంటంటే ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఆయన ఎప్పుడైనా ఇక్కడ ప్రాబ్లం ఉంది రమ్మంటున్నారు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా ఉన్నారు ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ బాగాలనుకున్నారు, ఇక్కడ టైం స్పెండ్ చేశారు. నాకేమైందంటే అండి, నాది ఓన్ ఛానల్. అంతకుముందు నేను ఐదు 20 years చేశాను, ఇప్పుడు ఓన్ ఛానల్ అయింది. నా దగ్గర ఒక ఎంప్లాయీస్ ఉంటారు. ఏ రోజు ఇప్పుడు మీరు ఇవాళ పెట్టిన అన్నం రేపు పెట్టరు కదా, అది చేద్దాంటారు పెట్టు. అట్లాగే ఇవాళ చంద్రబాబు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, నేను ఇవాళ చెప్పాలి. రేపు కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యి తగ్గిన తర్వాత చెప్తే ఎవరు చూడదు. సో నా డబ్బు ఏంటో ఆ రోజు కొట్టుకోవాల్సింది. అందుకని అది ప్రాబ్లం అవుతుంది. నేనేమంటాను, నేను రాను, మీరు సక్సెస్ టైం మీరు నడిపించుకున్నంత ఫండ్స్ మాత్రం బాగా ఇస్తున్నాను. ఫండ్స్ ఇవ్వడానికి అందరు రెడీ ఉన్నారు, అందరూ ఓకే ఉన్నారు. నాకు అర్థమవుతుంది దీనికి మనం స్టార్ట్ చేయక ముందు అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది నాకు అక్కడ చూసిన తర్వాత మీరు పెట్టిన ఎఫెక్ట్ ఏంటి, ఇంత దూరం ఇది లాక్ రావడానికి అసలు ఎలా కారణమైంది అనేది ఇది ఒక మీ దగ్గర ఒక స్టడీ చేయొచ్చు, మేము ఒక అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. నేను ఇందాక మాట్లాడుతూ వాచింగ్ గారు మీరు అది మాట్లాడుతూ మీడియాలో చూపించాలి మిమ్మల్ని అన్న, మమ్మల్ని మన కమ్యూనిటీ గురించి అని. మీడియా అక్కర్లేదు, నేను ఎక్కడ పోయి మీడియాలో కొంతమంది చూస్తారేమో, బట్ చెప్తాను మీరు అడిగే నిజంగా ఒక వీడియో చేస్తాను మీ మీద. బట్ ఎక్కడికి వెళ్ళినా ఏ వేదిక మీద అయినా సరే నేను ఈ కమ్యూనిటీ గురించి చెప్తున్నాను. దీనికన్నా ముందు పెట్టి కూడా ఉన్నాయండి, ప్రాంతం కానీ ఎగ్జాక్ట్లీ మీరు ఫార్వర్డ్ చేసుకోగలరు. కరెక్ట్, గుడ్ ఐడియా. సో చెప్తాం, ఒక వీడియో చేసి ఫ్రెండ్స్ ఒక 5 minutes దీని గురించి చెప్పడం, 4-5 అంటే మీరు ఎలా చేస్తారో లేదు తెలియాలి షూట్ చేసుకోవడానికి. అట్లా 5 minutes అర్థం గారు ఇందాక వీడియో చేసిన వీడియో ఎక్కువ తీసుకుంటారు. అందరూ ఓకే, చెప్పుకుంటున్నారు రమాదేవి గారు వస్తున్నారు. అదే మీరు విజువల్ తీసి ఇచ్చినా నేను చేస్తాను. చెప్తాం, బాగా వెళ్తుంది కాబట్టి చెప్తాం, వీడియో చేద్దాం. అంటే దాని సీజన్ గురించి కూడా మనం వీడియో పెట్టాను, అందుకని బాగుందండి. సో అది ఓకే. నెక్స్ట్ ఇంకోటండి, చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే, నేను ఎక్కడైతే ఈ కమ్మ సామాజిక వర్గ ఏ మీటింగ్ పెట్టినా వెళ్తా ఉంటే చాలా మంది ఏంటంటే ఒక పాజిటివ్ వైపు అండి. అంతకుముందు మనం కమ్మ సామాజిక వర్గం వెళ్ళి ఎలా నా రోజు కూర్చున్నారా, ఏదైనా కాసేపు మీటింగ్ చెప్తే విన్నారా, 2 minutes భోజనం చేసారా, వచ్చేసారు. ఈ రోజున ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారండి, ఎక్కడికి వెళ్ళినా చాలాసేపు మనం చెప్పేదంతా వింటా ఉన్నారు. దిస్ ఈస్ ద కరెక్ట్ టైం ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మారుతా ఉంది అని అనిపిస్తా ఉంది, మెసేజ్ కూడా కరెక్ట్ గా వెళ్తుంది. ఈ జనరేషన్ మీరు చూడండి, మన పాప సరిగ్గా పట్టేసుకోబట్టే రాష్ట్రం వచ్చిందా బాబు, కానీ మాట్లాడిన వాళ్ళు మీరంతా ఎప్పుడు దిగులు మా మీద, మా జనరేషన్ మీద, మీరు సరిగ్గా పట్టేసుకోరు, అమ్మ ఇలా అయిపోతున్నారు అని. కానీ మొన్న అట్లాంటి ఇష్యూలు ఖండించిన వాళ్ళలో ఎక్కువ మంది మా ఈ జనరేషన్ ఉన్నారు, యూత్ లేదు. నాకు ఎంత హ్యాపీ అనిపించింది, నేను అదే చెప్తున్నా ఏ వీడియో చేశాను అంటే, ఇంకా చాలా మంది నా మాటలు వింటున్నారని అన్నారు. సో అందుకనే ఎక్కడికి వెళ్ళినా నేనేం చెప్తాను, ఈ కమ్యూనికేషన్ ఇలా ఉంది. నాకు ఎక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఇందాక చెప్పాను 5 ఉన్నా 19 ఉన్నా కూడా మీరు ఏం చేస్తా ఉన్నారంటే, అసలు మిమ్మల్ని చూస్తుంటే వేరే ఫ్యామిలీ అనిపించట్లేదు. మీరంతా ఒకే ఫ్యామిలీ లాగా ఇట్లా కూర్చోవడం, ఇట్లా డిస్కస్ చేసుకోవడం. నో ఫ్యాక్ట్ మీరు నెగిటివ్ అంటారా, మన ఇంట్లో ఇప్పుడు నేను బెండకాయ కావాలంటే మా సిస్టర్ బెండకాయ కావాలండి, నలుగురు మా నాన్న పొరట కావాలంటే మా చపాతీ కావాలండి, ఈజీగా అయిపోయి పులిహార చేస్తానండి. అట్లా ఒక ఫ్యామిలీలోనే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు, ఇంతమంది ఉన్నప్పుడు కామన్ గా ఉంటాయి, చల్తా ఎక్కడైనా ఉంటాయి. అవి లేకపోతే మనం సరిగ్గా పనిచేయదు. ఒకసారి అలర్ట్ చేస్తా ఉంటాయి మనల్ని, అప్పుడు సరిగ్గా పని చేసుకుంటా ముందుకు వెళ్తామంట.
యాక్చువల్గా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ ఊళ్ళో అన్ని తిరుగుతున్నాను నేను ఎక్కడ అవసరమో నాకు ఊరు గారు ఒకటి చెప్పారు చేయమని చెప్పి నేను తిరుగుతా ఉంటే చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి ఏం చేస్తా ఉన్నారు మీరేమో పాలు పోస్తారు నాలుగు చెప్తారు చీమలకేమో హోటల్లో పంచదార పోస్తారు కానీ పేరెంట్స్ ఏమో ఊరు బయట పెడతా ఉన్నారు చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి చాలా ఊర్లలో ఈ సమస్య ఉందండి ఇందాక ఎవరో అంటున్నారు రాలేకపోతున్నాము మన మా పిన్ని ఒక ఆమె చనిపోతే వాళ్ళ డాక్టర్ అక్కడి నుంచి రావడానికి లేదు ఏదో ప్రాబ్లం అయింది అమ్మాయికి ట్రంపేది ప్రాబ్లం చేస్తే ఆమె ఒక్కతే కూతురు వాళ్ళకి లేక 14 ఏళ్ళు పుట్టింది ఆమె ఒక్కతే అలా అనాథ శవంలాగా ఆమె చేయాలి చూడండి అంటే మనము మన పిల్లలు అమెరికా పోవాలా లేకపోతే ఎక్కడ పోవాలి మనమే కృషి చేస్తాం మనమే చూస్తూ ఉంటాం ఇవాళ మేము బాగాలేకపోయినా చనిపోతున్నా చూడడానికి రావాలని మనమే ఇస్తాం అందుకే నేనేమంటానంటే ఈ వాల్యూస్ అండి మీరు ఒక్క ఫుడ్ ఒకటే పెట్టట్లేదు కదా మీ వాల్యూస్ మీ వస్త్రధారణ మీ కలుపుకోలుతనం మీ మాట తీరు ఎంత బాగుంది ఇక్కడికి వస్తే నా పుట్టింటికి వచ్చినట్టుంది నేను మా ఇంట్లో వండుకుందేలే నాకు మా అమ్మ బాగాలేదు కదా కాసేపు ఉందాం అనిపించట్లా ఆమె చూసుకోవడానికి మా సిస్టర్ మా పిన్ని ఎవరో ఉండాలి నేను వచ్చేద్దాం అనిపిస్తాను నేను ముందు వస్తా అంటే ఆయన నా పేరు కొంచెం లేదు యాక్చువల్ మీ అందరితో మాట్లాడదాం అంత హ్యాపీగా అనిపించింది మా నాన్న రీసెంట్ గా కాలం చేశాడు మీకు ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటారు పాజిటివ్ ఏంటంటే ఈ రోజు కమ్యూనిటీ అనేది బయట నుంచి మాట్లాడుతున్నాం ఈ జనరేషన్ మాట్లాడుతూ ఉందా మీ వల్ల మాట్లాడుతున్నాం మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మాట్లాడుతున్నా ఈ కమ్యూనిటీ మాట్లాడుతుంది ఈ రోజున అది చాలా అద్భుతం అండి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా ఆల్మోస్ట్ మ్యాక్సిమం మాట్లాడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందులో మాట్లాడడం మనకెందుకు అమ్మో ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ మీరు ఒకటి భోజనం పెట్టండి ఇక్కడ అందరూ కలుపుకొని కూర్చుంటారు సాయంత్రం దాకా మీరు షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు మా అమ్మ ఇంట్లో ఒక్కటే ఉంటుంది ఎవరో సాయంత్రం వచ్చి ఇలా కూర్చుంటారు అనుకోండి ఆ 5 minutes మర్చిపోతుంది మా నాన్న కానీ ఇలా ఉన్నారనుకోండి ఇక్కడికి వచ్చి మా అమ్మ కూర్చుంది అనుకోండి అది మర్చిపోతుంది కదా కంప్లీట్ గా చూడండి ఎంత పాజిటివ్ అవుతుందంటే అది ఇక్కడ మీరు ఈ వాల్యూస్ ఇది జనంలో తీసుకెళ్ళమని నేను ఎక్కడ పోయినా ఏ వేదిక మీదైనా దీని గురించి చెప్తా ఉన్నాను అండ్ ఇంకోటి కూడా లేడీస్ అనుకుంటే నేను గరిట చెప్తాం కావాలంటే గరిట తగ్గేస్తాను కదా మనం ఏదైనా ఇక్కడ అసలు ఎంత సెల్ఫ్ సస్టైన్ అండి ఇంత సెల్ఫ్ సస్టైన్ కి రావడానికి ఫండ్స్ చాలా మంది ఇస్తారు మేడం ఫండ్స్ చాలా మంది ఇస్తారు మనకి కొంచెము ఈ గురించి గట్టిగా మాట్లాడితే భాషణ గారి గట్టిగా పట్టుకుంటాను వాళ్ళ ఫ్రెండ్స్ గట్టిగా పట్టుకుంటాను ఫండ్స్ వస్తున్నాయి కానీ ఎవరు ఉండి చేయాలి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా మనం తీసుకున్నట్టు వీళ్ళు తీసుకోలేదు కదా సో అది నేను అంటాను నాకు ఎంత నచ్చిందంటే మిమ్మల్ని విజువల్ ఎప్పుడు ఆయన వాట్సాప్ లో పెడతా ఉంటారు అప్డేట్ చేస్తూ ఉంటారు మీ విజువల్స్ మీ అన్ని చూసిన తర్వాత నాకు అక్కడ కడుపు నేను పోతా ఉంటుంది అనమాట ఇట్లాంటి ఊరూరా ఉంటే బాగుండు నాకు ఎక్కువ ఇది ఎక్స్పెక్టేషన్ ఊరూరా ఉంటే బాగుండు అని నేను ఇందాక అన్నట్టు నో మ్యాటర్ మళ్ళీ 5 ఉన్నారా 2 ఉన్నారా కదా మీరు పట్టుతారు కదా ఎట్లా నడుతున్నారు అనిపించింది 5 ఎట్లా నడిపించారు మీరు కొంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు దాన్ని కూడా తట్టుకొని నడిపించారు ఎవరెవరు ఏదో చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఇంకోటి నాకు ఇక్కడ నచ్చిన అంశం ఏంటంటే రేపు మెనూ ఏంటి ఇవాళ డిసైడ్ చేస్తాను చాలా అద్భుతం మన ఇంట్లో కూడా డిసైడ్ చేయండి యాక్చువల్ డిసైడ్ చేయండి నైట్ ఏదో అనుకుని మార్నింగ్ ఏదో చేస్తాను అది చాలా అద్భుతం ఇంకోటి ఏంటంటే ఒక పాజిటివిటీ ఎక్కడ పోయినా ఏది జరిగింది ఇప్పటికైనా సరే ఇంతమంది మాకు ముందుకు వచ్చి సరే మన వాళ్ళకంటూ ఒక భోజనశాల ఏర్పాటు చేసుకుంటాం లేదా మన వాళ్ళకంటూ మనం వాయిస్ తీసుకెళ్దామా ఏదో ఇదైతే చాలా పాజిటివిటీ అండి మా జనరేషన్ మీరు చాలా ఇస్తున్నారు మేము ఏం చేసుకున్నాము చిక్కుంటే నాకు రోజు ఫోటోలు 5 రోజులు మా ఊళ్ళో ఎప్పుడు పెట్టిద్దామా అని నాకు యాంగ్జైటీ అందరు కలిసి వస్తే పెట్టిద్దామా ఇది ఇందా ప్రభాకర్ గారు చెప్పారు 2 చోట్ల చెప్తున్నారండి నేను చూడమని చెప్పింది సో అది ఒక పాజిటివ్ అండ్ ఒక చిన్న 2 lines ఒక స్టోరీ చెప్తాను మీకు చిన్నది మీకు టైం ఉందంటే నేను ఒక 2 lines స్టోరీ చెప్తాను ఏమనుకోవద్దు లేదండి యాక్చువల్గా ఒక రాజు ఒక మనిషి ఉన్నారండి ఇద్దరు ఉంటే రాజు ఒక రోజు యాపిల్ కట్ చేస్తూ ఉంటే ఆయన చేయి కట్ అయిపోతే మంత్రి ఎదురుగా కూర్చొని ఏ జరిగినా మన మంచికే రాజా అన్నాడు అంటే అదేంటి నా వేలు కట్ అయిపోతే నువ్వు ఏ జరిగినా మన మంచికే అంటావేంటి అని చెప్పి వాడిని తీసుకెళ్ళి మంత్రిని తీసుకెళ్ళి జైల్లో పడేసిన మరుసటి రోజు ఈ రాజు ఏం చేశారంటే వేటకెళ్తే అక్కడ ఏం జరిగిందంటే పోయేవాళ్ళు ఉంటారు కదా లోపల ఆటలు అంతా వాళ్ళు ఉత్సవం చేసుకుంటా ఉన్నారు ఆ ఉత్సవం రోజున మనిషిని తీసుకెళ్ళి బలివ్వాలి వీడు దొరికారు రాజు దొరికారు తీసుకెళ్ళి ఆ రాజుని తీసుకెళ్ళి బలికంతా సిద్ధం చేసి వాళ్ళ దేవుడి నుంచి పెట్టేసి గోదావరి నుంచి చేసేటప్పటికే మనకు ఒక వేలు లేదు సో అవయవ లోపంలో మేము బలి ఇవ్వము మేము లేచిపో బతుకుపో అని చెప్పేశారు సో అతను కష్టబతుకుతో పరిగెత్తుకుంటా రాజ్యానికి వచ్చాడు సీదా వెళ్ళి మందిర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ రోజు ఏ జరిగినా మన మంచిగా అంటే నాకు అర్థం కాలేదు కదా సారీ మంత్రి గారు సో ఇప్పుడు ఏ జరిగినా మన మంచిగా అయింది నా వేలు మన మంచిగా అయింది అని చెప్పి అతను రిలీజ్ చేశాడు అయితే అతను ఏమన్నాడంటే మంత్రి ఇది కూడా మన మంచిగా రాజా నన్ను జైల్లో పెడతాను ఎందుకండి అట్లా అంటున్నారు అంటే నేను కనుక బయట ఉంటే జైల్లో ఉండకుండా మీతో పాటు అడుగుకు వచ్చేవాడిని మిమ్మల్ని వదిలేసి నన్ను తీసుకెళ్ళి బలిచ్చేవాడు సో ఏది జరిగినా మన మంచిగా అన్నాడు నేను అందుకేనండి ఎక్కడికి వెళ్ళినా నేను నెగిటివ్గా